నమస్తే అండి. నమస్తే. నారా లోకేష్ గారు రీసెంట్గా ఇక్కడ వండపర్ల ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి శంకుస్థాపన చేశారు కదా, అది మీకు తెలుసా అండి? తెలుసు. కడతారని చెప్పి అనుకుంటున్నారు మీరు? కడతారనుకున్నా, కట్టకుండా ఎట్టుంటారు? అంటే రాజకీయ నాయకులు చాలామంది శంకుస్థాపనలు చేసి గాలి కుదిరేస్తూ ఉంటారు కదా. అంటే చట్టసభల్లో ఒక తీర్మానం చేసిన తర్వాత కట్టపోతే అది ఎట్లా ఉండిద్ది? రాజ్యాంగం ఇప్పుడు శాసనసభలో తీర్మానం చేశారు. శాసనసభ అంటే ఏంది? ఓ శాసనం లాంటిది. దాన్ని కూడా చేయకుండా ఎట్టుంటారు? చేస్తారని మేము అనుకుంటున్నాం మంగళగిరి ప్రజలుగా. 30 ఏళ్ల నుంచి ఎవరు కూడా నాంతా వస్తుంది మొత్తం కూడా వందపడకల ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి ఆ ఇష్యూ అలానే క్యారీ అవుతూ వస్తుంది కదా. సో ఈయన ఎలక్షన్ సంబంధించి ఆ క్యాంపెయిన్ సమయంలో హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చి వచ్చిన తొలి నెలలో చేస్తారని చెప్పన్నారు కదా, ఇంత తొందరగా చేస్తారని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఒకటి, గతంలోనే అన్ని పార్టీలు కలిపి పర్యావరణ పరిరక్షణ కమిటీ అనే ఒకటి ఉంది దీనికి. అది ఆల్రెడీ అన్ని పార్టీలు వందపడకల ఆసుపత్రి గురించి పోరాడుతూ ఉన్నాయి. అందులో భాగంగానే లోకేష్ ఇక్కడ గెలవటం, తర్వాత నేను కంపల్సరీ వందపడకల హాస్పిటల్ కడతాడనుకోవటం, అక్కడే కడతాడనుకున్నాను. ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ క్లోజ్ చేసి ఆ పరిధిలో కడతం జరుగుతుంది. కడితే మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు బాగా ఉపయోగపడుద్దని మేము సాధిస్తున్నాం. అట్లాగే దానికి తగ్గట్టుగా ఇక్కడ ఎయిమ్స్ కూడా రావడం జరిగింది. ఆ ఎయిమ్స్ కూడా ఇంకా అభివృద్ధి చెందితే ఇక్కడ స్థానిక ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఉపయోగపడుద్ది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఉపయోగపడుతుంది ఆల్రెడీ. ఇది కూడా అయితే అంటే ఇది పువ్వు పుట్టగానే పరిమళించదు అన్నట్టుగా ఇప్పుడు ఆల్రెడీ శంకుస్థాపన చేసేది. దానికి మనం ఒక 2 అంతస్తులు బిల్డింగ్ కట్టాలంటేనే 2 సంవత్సరాలు పడుతుంది. మరి కట్టకుండా ఎట్లా ఉంటారు? కంపల్సరీ కడతారు. కట్టకపోతే మంగళగిరి ప్రజలు నమ్మలేరు పరిస్థితి, రాష్ట్ర ప్రజలు కూడా నమ్మలేరని మేము ఆశిస్తున్నాం. అది కంపల్సరీ. లోకేష్ గారు అసలు గతసారి మనం చూసుకుంటే 2019 ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగింది. 2024లో చూస్తే 91,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఈ గెలుపుకి కారణం అంటే అక్కడ ఓటమి నుంచి గెలుపు వైపు బాటలు వేసుకోవడం వరకు మొత్తం ఆ జర్నీ ఎలా అనిపించింది మీకు? జర్నీ అంతా ప్రజలు ప్రభుత్వాన్ని కావాలనుకున్నారు, ఆయనకు ఓట్లు వేసారు, గెలిపించారు. దానికేముంది? రాష్ట్రం మొత్తం చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు 150 ఇచ్చిన వాళ్ళకి 11 ఇచ్చారు, 23 ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు 156, 157 ఇచ్చారు. రాష్ట్ర ప్రజలందరూ కావాలనుకున్నారు, టీడీపీ కూటమిని గెలిపించాలనుకున్నారు, గెలిపించారు. తద్వారా పరిపాలన కొనసాగుతూ ఉంది. అది పరిస్థితి. ఈ 10 నెలల కాలంలో మంగళగిరిలో లోకేష్ గారు చేసిన కొన్ని కార్యక్రమాలు ఏమైనా చెప్తారండి? ఆల్రెడీ దానికి శంకుస్థాపన చేయటం కానీ, తర్వాత కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి కదా. ఆల్రెడీ ఏదో ఇళ్ల పట్టాలు ఇవ్వటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. రోడ్లు అనేది ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని ఇదేదో చెప్తున్నారు కదా. అవి మొత్తం ఏదంటే ఇప్పుడు ఒక పని కావాలి అని అంటే అది కాంట్రాక్టర్ రావాలి, తర్వాత దానికి నమూనాలు తయారు చేయాలి, ఇవన్నీ ఉంటాయి పరిస్థితి. ఆ పరిస్థితి ప్రకారం కొనసాగిద్దని చెప్పేసి నేను అనుకుంటున్నా. అభివృద్ధి చెందాలని చెప్పేసి కూడా మంగళగిరి నేను ఆ రాష్ట్రంలోని మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అభివృద్ధి చేస్తే మంచిది, మంగళగిరి ప్రజలందరూ కూడా హర్షిస్తారని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంబటి రాంబాబు గారు ఏం చెప్పారంటే, గతంలో ఈయన 91,000 మెజార్టీతో గెలిచారు కదా, వచ్చేసారి ఎలక్షన్స్లో ఆయన ఓడిపోబోతున్నారు, ఆయన అంతే మెజార్టీతో ఓడించబోతున్నాం అని చెప్పి చెప్పుకొచ్చారు. నిజంగా ఆ పరిస్థితులు ఉన్నాయంటారు ఇక్కడ? ఎవరికి చెప్పగలం? ఇప్పుడు వైనాట్ 1 జగన్ చెప్పాడు, రేపు ఏమైంది ఎవరికి చెప్పలేం. అది రాష్ట్ర ప్రజలు వాళ్ళ ఆలోచనలు, రైళ్లు చేసే పనులు, వీటన్ని మీద ఆధారపడేది. రక్ష ప్రభుత్వం ఇప్పుడే ఫలానా జరిగింది అని ఎవడు ఎస్టిమేషన్ వేయలేడు. అది పరిస్థితి. ఇప్పటికైతే సంతృప్తికరంగానే ఉన్నారా మంగళగిరి ప్రజలు లోకేష్ గారి పరిపాలన పట్ల కానీ, లేకపోతే ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల కానీ? ఎప్పుడైనా సరే ఆ పార్టీ టీడీపీ పార్టీ వాళ్ళు, కూటమి వాళ్ళు బాగానే ఉందని చెప్పుకుంటారు, ప్రతిపక్షం వాళ్ళు బాగాలేదు అని చెప్పేసి చెప్పుకుంటారు. ఇక్కడ క్రియాశీలకంగా ఏంటంటే న్యూట్రల్ ఓటర్ ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారా అని చెప్పేసి ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏళ్ళకుండే టార్గెట్ ఇదో వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకుండే ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది. న్యూట్రల్ ఓట్లే ఇది ఇక్కడ మెయిన్. న్యూట్రల్ ఓట్లు ఏమనుకుంటున్నారని చెప్పేసి దాన్ని కనుక్కొని దాని ప్రకారమే ఎవరైనా గెలిచినా ఓడినా అదే తెలుస్తుంది. ఈ ప్రకారంగా మరి న్యూట్రల్ ఓట్ ఎట్టుంది? ఎవరు మీ ప్రకారంగా ఎట్ట చెప్పగలం? అప్పుడు 10 నెలలకేం చెప్పలేం కదా. ఇది కూడా 10 నెలలకేం చెప్పలేం. ఎవరు కూడా కొంత టైం తీసుకోవాల్సిందే, తీసుకున్న తర్వాత చెప్పాల్సిందే. అది పరిస్థితి.